హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే కంది పంట దగ్గరికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ చెట్లను చూస్తుంటే. కానీ పురుగు అయితే ఎక్కువ పడడం జరిగింది ఫ్రెండ్స్. మందు అయితే కొట్టాల్సిందే ఫ్రెండ్స్. కానీ అమౌంట్ అయితే లేదు ఫ్రెండ్స్. అప్పు చేసైనా మందు అయితే కొట్టాల్సిందే ఫ్రెండ్స్. పంట మనకు చేతికి వస్తుందో లేదో తెలియదు ఫ్రెండ్స్. పెట్టుబడి అయితే పెట్టి మందు అయితే కొడతాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కంది పంట ఎలా ఉందో. ఇజ్జుడు పూత చాలా బాగా పోయడం జరిగింది కంది పంట ఫ్రెండ్స్. చూడండి, ఏదో వ్యాధి అయితే పడింది, మచ్చగా ఉంది. ఇది ఏ జబ్బు అయింది అర్థం కావడం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు వీటికైతే మందు కొట్టాలి. మందు కొట్టాలన్నా కూడా చాలా కష్టం ఫ్రెండ్స్. చూడండి ఎంతెంత హైట్ పెరిగినాయి చెట్లు. మందు కొట్టడానికి నడచాలన్నా ఇబ్బంది. చెట్లు అయితే చాలా హైట్ పెరగడం జరిగింది ఫ్రెండ్స్. పూత అయితే బాగానే పూసినాయి ఫ్రెండ్స్. పురుగు అయితే పడడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, పూత ఎలా పూసినారు. చాలా హైట్ పెరిగిపోయినాయి ఈసారి కంది చెట్లు ఫ్రెండ్స్. చూడండి పూత. వీటికి చూడండి మచ్చలు ఏ విధంగా పడినాయో. పురుగు అనేది ఆకు చూడండి ఫ్రెండ్స్ ఎలా తినేసినాయో. చాలా దారుణంగా పురుగు పడడం జరిగింది ఫ్రెండ్స్. పురుగు ఎక్కువ పడిపోయింది ఫ్రెండ్స్. రైతు కష్టాలు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. పంటని ఎంతో నమ్ముకొని ఆశలు పెట్టుకుంటాడు, కానీ పురుగు అయితే ఎక్కువ పడడం జరిగింది ఫ్రెండ్స్. పంట కల్లా చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది, కానీ పురుగులు చూస్తే ఎక్కువ పడ్డాయి ఫ్రెండ్స్. ఈసారి పురుగు తినేసింది ఆకుల్ని బాగా. ఎంతెంత హైట్ పెరిగినాయి చూడండి ఫ్రెండ్స్ కంది చెట్లు. వీటితో మేము అప్పుడు చక్రాలు మాదిరిగా ఆడుకుంటాండి ఫ్రెండ్స్. ఇది వీటిని ఏదో అంటారు పేరు, నాకు కూడా అయితే ఐడియా లేదు. వీటి పువ్వులు తింటే బాగుంటాయి, తినడానికి కూడా. ఇందులో ఉండే జున్ను బాగా చాలా తీపిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ముళ్ళులు ఉంటుంది, కుచ్చుకో ఉంటుంది. పూత అయితే బాగా పూసినాయి ఫ్రెండ్స్, కానీ పురుగు అయితే ఎక్కువ పడింది. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పంట అయితే చెట్లు అయితే బాగా పెరగడం జరిగింది ఫ్రెండ్స్. పూత కూడా బాగా పూసినాయి, పిండి కూడా
మంచిగానే కాసినాయి, కానీ పురుగు అయితే పట్టడం జరిగింది ఫ్రెండ్స్. నష్టం ఉన్నా కూడా పంట అయితే వేయక తప్పదు ఫ్రెండ్స్, రైతుల పరిస్థితి అది. చూడండి ఫ్రెండ్స్, పూత అయితే బాగా పూయడం జరిగింది. పురుగు మొత్తం ఆకులంతటిని కొరికేసినాయి ఫ్రెండ్స్. పంటకల్లా చూస్తే చాలా ఆనందం అవుతుంది, కానీ పురుగు చూస్తే చాలా తినేసినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పంట ఎలా ఉందో, పూత చూడండి ఫ్రెండ్స్, ఎలా బాగా పూత పూయడం జరిగింది. చివరికి చూస్తే పురుగు ఎక్కువ పడింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కాయ కూడా కాయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, అయినా పంటనే నమ్ముకొని పంట వేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ మేము. హైట్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఏంది హైట్ పెరగడం జరిగిందో. రైతుకి ఎంత నష్టం వచ్చినా పంట అయితే మానలేడు ఫ్రెండ్స్. ఇప్పటికే దాదాపు అంటే టమోటాలో కూడా లాస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అయినా కూడా నమ్మకంతో వస్తుందేమో అని ఆశతో పంట అయితే పెడుతూనే వస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న కాయలు పిండి ఎంత బాగున్నాయో, కానీ పురుగు అయితే కొట్టడం జరిగింది ఫ్రెండ్స్. చాలా బాధాకరమైన విషయం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇటువంటి పురుగులు చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పంట అయితే ఎంత బాగుందో, కానీ పురుగు అయితే పడడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మందు కొట్టాలన్నా దాదాపు అంటే 5000 కావాలి ఫ్రెండ్స్. మాకు 5000 అన్నా చాలా ఎక్కువ ఫ్రెండ్స్. ఎందుకంటే 5000 అంటే మాకు చాలా ఎక్కువ ఫ్రెండ్స్. అది అప్పు చేసి కొడతాం, ఈ విధంగా పంట రాక చేతికి అప్పుల పాలు అయిపోతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కాయ చూడండి ఫ్రెండ్స్, ఎట్లా బాగా కాసినది. ఇది పురుగు చూడు, ఆ విధంగానే ఆకంతా కొట్టేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, కాపు అయితే బాగుంది, పురుగు అయితే కొట్టేయడం జరిగింది ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఉలవలు చల్లడం జరిగింది ఫ్రెండ్స్. పంట ఉలవ చెట్లు అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పటికైతే
ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి, ఎటువంటి వ్యాధి అయితే లేదు ఫ్రెండ్స్ ఉలవ చెట్లకి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఉలవ చెట్లు మా రాయలసీమ సైడ్ అయితే మేమైతే వీటిని అయితే ఉలవలు అనడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకు పంటలు వేయడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నష్టం వచ్చినా కూడా పంటలు పెడుతూనే ఉంటాం. అంటే దాదాపు అప్పు కూడా ఎక్కువ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎప్పుడో ఒకసారి వస్తుంది అనే నమ్మకంతో పంట అయితే పెడుతూనే వస్తున్నాం ఫ్రెండ్స్. మాకు ఇదే ఫ్రెండ్స్ ఆధారం కూడా. ప్లీజ్ ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రేపు మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ కొత్త ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాది చాలా మారుమూల ప్రాంతం ఫ్రెండ్స్. చూడండి